శ్రీవిష్ణురూపాయ నమశివాయ. కార్తీక పురాణం 23వ అధ్యాయం. ద్వాదశి పారాయణ అంబరీషుని ఆందోళన. వశిష్ఠుడు, జనక మహారాజా, అగస్త్య మహర్షికి అత్రిమునీంద్రుడు ద్వాదశి పారాయణను గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెబుతాను విను అని చెప్పాను. కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వల్ల, సూర్యచంద్రగ్రహణ స్నానాల వల్ల కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం దక్కుతుంది. కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చెయ్యాలి. మరునాడు ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆనాడు హరినామస్మరణతో కాలం గడపాలి. ఏం తీసుకోకుండా ఉండాలి. ఈ విధంగా నిరాహారిగా ఏకాదశిని గడిపి ద్వాదశి ఘడియలు మించిపోకముందే పారణ అంటే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ద్వాదశి ఘడియలు దాటకముందే భోజనం చెయ్యాలి. నీకు ద్వాదశి పారణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెబుతాను. పూర్వం అంబరీషుడు అనే మహారాజుండేవాడు. అతడు పరమభక్తుడు. హరినామాన్ని వినటం, హరినామాన్ని తలుచుకోవడమంటే ఆయనకు చాలా ఇష్టం. ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవతారాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు. పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్ఠతో ఉన్నాడు. ఏకాదశి తిథి వెళ్లి ద్వాదశి ఘడియలొచ్చాయి. ఆ ఘడియలున్న సమయంలోనే భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు. బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందాము అనుకున్నాడు. ఇంతలో అక్కడికి దూర్వాస మహామునొచ్చెను. అంబరీషుడు దూర్వాస మహర్షికి నమస్కరించి, మునిశ్రేష్ఠ, ద్వాదశి పారణ చెయ్యబోతున్నాను. మీరు కూడా త్వరగా స్నానాదికాల్ని ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాను. దూర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నదీ స్నానానికి వెళ్లాను. అంబరీషుడు చాలాసేపు ఎదురుచూశాడు. కాని దూర్వాసుడు రాలేదు. అతిథి అభ్యాగతులు నారాయణ స్వరూపాలే. ద్వాదశి ఘడియలు పూర్తిగా వస్తున్నాయి. అందువల్ల ఏం చేసి ద్వాదశి పారణ అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దల్నడిగాడు. మహర్షులారా, ద్వాదశి పారణ అతిక్రమించరాదు. ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకుముందు చేసిన ద్వాదశి పారణ ఫలితం కూడా పోతుంది. దూర్వాసుడు అతిథిగా వచ్చాను. ఆయన్నూ భోజనానికి పిలిచాడు. అతిథికి పెట్టకుండా తినటం యజమాని ధర్మం కాదు. అందులోనూ ఇది ద్వాదశి పారణ పుణ్యకాలం. ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చెయ్యకూడదు. దూర్వాసుడు నది నుంచి తిరిగి రాలేదు. ద్వాదశి ఘడియలు సమాప్తమైపోతూ ఉండటం వల్ల ఇప్పుడు నేనేం చెయ్యాలో మీరు సూచించండి. దూర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి. అతిథుల్లోనూ అన్నార్తులలోనూ కార్తీక ద్వాదశి పారణలోనూ పరమేశ్వరుడు అగ్నిరూపంలో ఉంటాడని వేదం చెబుతోంది. జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలింపచేయబడుతోంది. అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది. జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోష్య లేహ్యరూప్యమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు. కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చండాలుడైనా అతణ్ణి వదిలిపెట్టి తినకూడదు. నిత్యాగ్నిహోత్రుడు, పరమనిష్ఠాగరిష్ఠుడు, యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దూర్వాసుడే అతిథిగా వచ్చెను. అతణ్ణి కాదని ముందుగా భోజనం చేయడం వల్ల ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి. భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితొస్తుంది. కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం, పారణ అతిక్రమించడం దోషం, రెండూ కష్టమైనవే అన్నారు. అతిథి అభ్యాగత స్వయం విష్ణువు అని వేదవాక్కు. కనుక అతిథుల్ని అభ్యాగతుల్ని నిరాదరించక గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు. 23వ పారాయణం సమాప్తం. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.